కార్తీక దీపం టుడే ఏప్రిల్ 23rd ఎపిసోడ్. భగవాన్ దాసు దెబ్బకు దీప విలవిల, జో కార్తిక్లపై జడ్జి ఫైర్. ఇక దీప కోర్టు ముందు దిగడం, కాసేపటికి సుమిత్ర, శివనారాయణ పారోలు రావడం, దీపను మాటలు అనడం అంతా ఆకట్టుకుంటుంది. దీప నిస్సహాయంగా నిలబడితే కార్తీక్ కాంచనల ముందే చాలా మాటలు అంటారు సుమిత్ర వాళ్ళు. ఇక నేటి నుంచి కోర్టు వాదనలతో కార్తీక దీపం సీరియల్ కొనసాగుతుంది. ఆ వివరాలేంటో చూద్దామా? ఇక సుమిత్ర కోపంగా ప్రాణాలు కాపాడడమే కాదు, కాపాడిన ప్రాణాలను తీసేయడం కూడా పాపమే అని దీపను అవమానకరంగా మాట్లాడుతుంది. ఇక శివనారాయణ, రే కార్తీక్, గుర్తుపెట్టుకో, ఇక నీ భార్య బయటకు రానివ్వను. ఇప్పటిదాకా నా పట్టుదల, నా కోపం మాత్రమే చూశారు. ఇక శివనారాయణ పగబడితే ఎలా ఉంటుందో చూపిస్తా అనేసి భార్యను, కోడల్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే కానిస్టేబుల్స్ దీపను పట్టుకుని లోపలికి నడవబోతుంటే కావేరి జాలిగా చూస్తుంది. కార్తీక్ నమ్మకంగా, దీప జాగ్రత్త, నమ్మకంగా ఉండు, నీకేం కాదు అంటాడు. దాంతో దీప కన్నీళ్లతో లోపలికి నడుస్తుంది పోలీసులతో పాటు. ఇక కావేరి బాధగా కార్తీక్తో, పాపం దీప ఏమైపోతానో ఏమో అని భయపడిపోతుంది కార్తీక్ అంటుంది. అవును చిన్నమ్మ అంటాడు కార్తీక్. ఇంతలో జో కారు వచ్చి ఆగుతుంది. జోని చూడగానే కార్తీక్కి బాగా కోపం వస్తుంది. శౌర్య ఏడ్చిన ఏడుపు గుర్తొస్తుంది. చిన్నమ్మ నువ్వు వెళ్ళు, నేను వస్తాను అని కావేరిని లోపలికి పంపించి జోకి ఎదురుగా వెళ్తాడు. ఇంకా నువ్వు మారవా? ఎవరో ఒకరిని బాధ పెట్టకుండా ఉండవా? శౌర్యని ఎందుకు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావంటూ నిలదీస్తాడు. అయ్యో బావా, నీకు ఏమాత్రం మానవత్వం ఉన్నా నాకు థ్యాంక్స్ చెప్పాలి. మీ ఇంటి దగ్గర మన మాటలు విన్న శౌర్యకు వాళ్ళ అమ్మకు ఏదో జరిగిందే అనుమానం వచ్చి వెంటనే రోడ్ల మీద పడింది. తను నాకు కనిపించిన వెంటనే తీసుకొచ్చి స్టేషన్ దగ్గర వదలకపోతే నా కూతురు కనిపించడం లేదని ఇప్పుడు నువ్వు నీ సైకిల్ మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చేది తెలుసా అంటూ తిప్పుకుంటూ చెబుతుంది. అసలు నువ్వు మా ఇంటికి రాకుండా ఉంటే నా కూతురికి అనుమానమే వచ్చేది కాదు అంటాడు కార్తీక్ కోపంగా. అయ్యో మహోప్రభో, నీ నెగిటివ్ మైండ్కి దండం. కోర్టుకి టైం అవుతుంది, వెళ్దాం పద. నీ భార్యకు శిక్ష పడితే మేము ఆనందిస్తుంటే నువ్వు చూసి బాధపడాలి కదా, పద వెళ్దాం అనేసి జో తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. కార్తీక్ భయపడుతూనే లోపలికి వెళ్తాడు. ఇక కోర్టులో వాదన మొదలవుతుంది. ఇటు దీప తరపున కళ్యాణ్ ప్రసాద్, అటు జో వాళ్ళ తరపున భగవాన్ దాస్ ఇద్దరు పోటాపోటీగా వాదిస్తుంటారు. సుమిత్రను విచారించడానికి దీప తరపు లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అనుమతి కోరుతాడు. ఆమె వస్తుంది. మీ పేరంటాడు కళ్యాణ్. సుమిత్ర అంటుంది సుమిత్ర. తను ఎవరో తెలుసా అంటాడు దీపను చూపిస్తూ. తెలుసు, మా ఇంట్లో ఉండేది, మేము ఉండమన్నా అంటుంది సుమిత్ర. ఆమె మీ బంధువా అంటాడు కళ్యాణ్. కాదు అంటుంది సుమిత్ర. మరి ఏ బంధుత్వం లేకుండా ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు అంటాడు లాయర్ కళ్యాణ్. నా ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతతో అంటుంది సుమిత్ర. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటాడు కళ్యాణ్ ప్రసాద్. ఎక్కడో ముత్యాలమ్మ గుడిలో ఉన్న దీప తన భర్త కోసం సిటీకి వచ్చి అనుకోకుండా సుమిత్ర గారి ప్రాణాలు కాపాడిందన్న కృతజ్ఞతతో తన ఇంట్లోనే ఉండమని చెప్పానని ఆవిడ చెబుతున్నారు. భార్యకు ప్రాణాలు పోసి భర్త ప్రాణాలు ఎలా తీస్తుంది యువర్ ఆనర్ అంటూ లాజిక్గా కళ్యాణ్ ప్రసాద్ చెబుతుంటాడు. వెంటనే భగవాన్ దాస్ పైకి లేచి, అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఓ తల్లి తన ప్రియుడి కోసం 3 పిల్లల్ని చంపిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆ తల్లి బిడ్డల్ని కనేటప్పుడు ప్రేమ లేకుండానే కనిందా? చంపేటప్పుడు ఆ ప్రేమ ఏమైంది అంటే మనుషులు మారుతారా? ప్రేమ మారుతుంది. ప్రాణాలు పోసిన ఈవిడే ప్రాణాలు ఎందుకు తీయకూడదు అని కొత్త పాయింట్ లాగుతాడు. ఇక భగవాన్ దాసు, యువర్ ఆనర్, దీప చంపాలి అనుకున్నది దశరథ్ గారిని కాదు, జ్యోత్స్నని. ఆ నిజం తనతోనే చెప్పిస్తాను, అనుమతి ఇవ్వండి అనగానే సరే అంటుంది జడ్జ్. ఇక దీప దగ్గరికి వెళ్ళిన భగవాన్ దాసు, నీ పేరు, నీ భర్త పేరు అంటూ ప్రశ్నలు స్టార్ట్ చేస్తాడు. దీప, కార్తిక్ అంటూ దీప సమాధానాలు ఇవ్వగానే మరి నరసింహ ఎవరు అంటాడు భగవాన్ దాస్. వెంటనే కళ్యాణ్ అబ్జెక్షన్ చెబుతూ పైకి లేచి దీప కార్తిక్ని 2వ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం విడాకులు ఇచ్చి జైల్లో ఉన్న నరసింహ గురించి అప్రస్తుతం అంటాడు కోపంగా. అసలు గొడవ మొదలైందే నరసింహ గురించి అంటాడు భగవాన్ దాసు. ఎవరి గురించి అంటాడు కళ్యాణ్ ప్రసాద్. కార్తిక్ గురించి దీప ఎన్నోసార్లు జ్యోత్స్నతో గొడవ పడింది అంటాడు భగవాన్ దాసు. లేదు, కార్తిక్ బాబు గురించి నేనెప్పుడు జ్యోత్స్నతో గొడవ పడలేదు అంటుంది దీప ఏడుస్తూ.
అబద్ధం, మా బావ గురించి నాతో చాలాసార్లు గొడవ పడింది అని పైకి లేస్తుంది జో. వెంటనే కార్తీక్ పైకి లేచి మొదలుపెట్టింది ఎవరి దగ్గరికి వెళ్ళి గొడవ పడ్డారు అంటాడు కోపంగా. వెంటనే జడ్జి ఇద్దరి మీద సీరియస్ కావడంతో ఇద్దరు సారీ చెప్పి కూర్చుంటారు. ఇక భగవాన్ దాస్ ఊరుకోడు. దీప ఎలాంటిదో ఇప్పుడే నిరూపిస్తాను అంటూ సుమిత్రని పిలిపించి సాక్ష్యానికి జోని పిలిపిస్తాడు. జో రాగానే, దీప, నీ సమక్షంలో మొదలైన కార్తీక్ జ్యోత్స్నల నిశ్చితార్థం ఎవరి కారణంగా ఆగిపోయింది? నువ్వు కారణం కాదా అంటాడు. తప్పక అవును అంటుంది దీప. నువ్వు కార్తీక్ జ్యోత్స్నల పెళ్లి చేస్తానని మాట ఇచ్చావా లేదా అని మరో ప్రశ్న తూటాల విసురుతాడు భగవాన్ దాస్. ఇచ్చాను అంటుంది దీప తప్పక. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటూనే, ఆ తర్వాత నువ్వు కార్తీక్ని దొంగచాటుగా పెళ్లి చేసుకున్నావు అంటాడు భగవాన్ దాస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.